భారతదేశ భవిష్యత్తును 4 ప్రధాన నగరాలు మార్చబోతా ఉన్నాయని గతంలో ఒక అంతర్జాతీయ మీడియాలో కథనం వచ్చింది. దాదాపుగా అది అప్పట్లో నిజమే. భారతదేశంలోని బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ ఈ 4 నగరాలు, ఈ 5 నగరాలు భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చబోతా ఉన్నాయి. ఒకవైపు ఐటీ రంగం కానీ, ఐటీఈఎస్ కానీ, ఫైనాన్స్ కానీ, ఆటోమొబైల్ కానీ, ఈ విధంగా భారతదేశ జీడిపిలో ఈ 5 ప్రాంతాలు దాదాపుగా 62% పార్టిసిపేట్ చేస్తూ ఉంది. అయితే ఇటీవల కాలంలో ఈ 5 నగరాలకి ట్రాఫిక్ నరకం కనిపిస్తూ ఉంది. ఢిల్లీలో మనం చూసాం, 30 సంవత్సరాల కిందటే ట్రాఫిక్ నరకంతో మెట్రో రైలుని ప్రవేశపెట్టారు. దేశంలోనే అత్యధికంగా నగర జనాభా ఉన్న సిటీగా ఢిల్లీలో 3 కోట్ల పైగా జనాభా ఉన్నారు. అయితే ఢిల్లీలో ఇప్పటికే ఉన్న 2 ఎయిర్పోర్టులతో పాటుగా నోయిడాలో కూడా ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దేశానికి పరిపాలన కేంద్రంగా ఉండడంతో పాటు ఐటీ రాజధానిగా కూడా ఢిల్లీ అభివృద్ధి చెందింది. అయితే ఢిల్లీలో ట్రాఫిక్ నుంచి మెట్రో రైలు ద్వారా కొంత ఉపశమనం పొందుతూ ఉన్నారు. ఢిల్లీ కోర్ ఏరియాని వదిలేసి దూరంగా ఉత్తరప్రదేశ్లోని చాలా ప్రాంతాలని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. పరిశ్రమల్ని నగరానికి దూరంగా 100 కిలోమీటర్ల దూరంగా తీసుకువెళ్తూ ఉన్నారు. దీంతో కొంతవరకు పర్వాలేదు. అయితే ఇక బెంగళూరు, హైదరాబాద్ విషయానికి వస్తే ఇక్కడ నాయకులకి ముందు చూపు లేకపోవడం వల్ల నగరం నరకాలుగా మారాయి. ఒకప్పుడు ఐటీ సిటీ, ఐటీ రాజధాని అంటే బెంగళూరు, ఆ తర్వాత హైదరాబాద్ గుర్తొచ్చాయి. గడిచిన 25 సంవత్సరాలుగా ఐటీ రంగంలో ఈ 2 నగరాలు శరవేగంగా వృద్ధి చెందాయి. తెలంగాణ నుంచి 4 లక్షల కోట్లు, బెంగళూరు నుంచి, కర్ణాటక నుంచి 8 లక్షల కోట్ల విలువైన ఐటీ ఎక్స్పోర్ట్స్ విదేశాల్లో జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్లో నేరుగా 4 లక్షల మంది, ఐటీఈఎస్ పరోక్షంగా మరో 8 లక్షల మంది, మొత్తం 12 లక్షల మంది ఉపాధి పొందుతూ ఉన్నారు. ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఫార్మా, అంత పొల్యూషన్ ఉండేది. ఐటీ రంగం వచ్చిన తర్వాత హైదరాబాద్ రూపురేఖలే మారిపోయాయి. హైదరాబాద్ రూపురేఖలు మారడంతో పాటుగా ట్రాఫిక్ సమస్య కూడా అదే విధంగా వచ్చింది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం, ప్రైవేటు ఉద్యోగాల కోసం గుంపులుగా గడిచిన 3 దశాబ్దాల్లో హైదరాబాద్ నగరానికి యువత చేరుకుంది. అందులో వాళ్ళని తప్పటానికి వీల్లేదు. ఎక్కడ ఉపాధి ఉంటే అక్కడికి వెళ్ళడంలో తప్పలేదు. ఉపాధి అవకాశాలు దొరికాయి, అక్కడే సెటిల్ అయ్యారు, అక్కడే నివాసాలు కొనుగోలు చేసుకున్నారు. హైదరాబాద్ జనాభా గడిచిన 30 సంవత్సరాల్లోనే 50 లక్షల నుంచి 1,30,00,000 దాటిపోయింది. హైదరాబాద్ అంటే కేవలం ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉండేవాళ్ళే కాదు. హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉంటూ హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకునే వారి సంఖ్య దాదాపుగా 6 లక్షల మంది పైనే ఉంది. ఇక ఆఫీసుకు వెళ్ళడానికి ఒక 3 గంటల యుద్ధం, ఆఫీసు నుంచి రావడానికి, ఇంటికి రావడానికి ఒక 3 గంటలు, ఆఫీసులో పనిచేసేది 8 గంటలైతే ట్రాఫిక్లో నరకం చూస్తూ ఉన్నారు నగర ప్రజలు. ఆఫీస్కి వెళ్ళే సమయంలో కానీ, ఆఫీస్ నుంచి వచ్చే సమయంలో కానీ వర్షం గనక 2 సెంటీమీటర్లు పడితే ఇక అర్ధరాత్రి 11, 12 గంటలకి ఇంటికి చేరుకోవడం కూడా అనుమానం. బెంగళూరులో ఇంతకంటే దారుణం ఉంది. మనం చెప్పుకున్న హైదరాబాద్ గురించి అయినా కూడా బెంగళూరులో ఇంతకు రెట్టింపు దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. గంటకి 3 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేయలేని రోడ్లు బెంగళూరులో 92%. ప్రపంచంలోనే వరెస్ట్ ట్రాఫిక్ ఉన్న నగరాల్లో బెంగళూరు 3వ ప్లేస్లో ఉంది. గతంలో ఐటీ ఎంప్లాయీస్ చాలామంది వీడియోస్ చేశారు, సోషల్ మీడియాలో పెట్టారు. ఇక బెంగళూరులో మేము నివాసం ఉండలేము, ఏదైనా విదేశాలకు వెళ్ళి సెటిల్ అవుతాం, ఆఫీస్కి వెళ్ళడానికి 4 గంటల, ఆఫీస్ నుంచి ఇంటికి చేరుకోవడానికి 4 గంటల, ఈ నరకం మేము అనుభవించలేము. నెలకు 4 లక్షలు, 5 లక్షలు ప్యాకేజీలు సంపాదిస్తూ సగము జీవితం నగర రోడ్ల మీదే కడతేరిపోతా ఉంది. బెంగళూరు ఇక నివాసానికి పనికిరాదు అని ఉద్యోగస్తులు చాలామంది వీడియోలు చేశారు. అయితే నాడు ఉద్యోగులు వీడియోలు చేశారు, తాజాగా ఐటీ కంపెనీల యజమానులు
సిఇఓలు కూడా పోస్టులు పెడుతున్నారు. బెంగళూరు నగరం నరకంగా మారింది. రోడ్లు అత్యంత దారుణంగా తయారయ్యాయి. ట్రాఫిక్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని నిన్న ఒక ప్రముఖ కంపెనీ సిఇఓ పోస్ట్ చేశారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ స్పందించి మా విశాఖ నగరానికి రండి. విశాఖ నగరంలో ఒక 25 lakhs నుంచి 30 lakhs వరకు జనాభా ఉంటుంది. బాగా విస్తరించింది. ట్రాఫిక్ సమస్యలు లేవని చెప్పడం లేదు. బెంగళూరుతో పోల్చుకుంటే విశాఖలో 5% మాత్రమే ట్రాఫిక్. హైదరాబాద్తో పోల్చుకుంటే 6% మాత్రమే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి ఐటీ కంపెనీలు 2 tier సిటీస్కి వెళ్ళడానికి గత సంవత్సర కాలంగా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి. మనం గతంలో కూడా వీడియోలో చెప్పుకున్నాం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై నగరాలు. ఇక జనాభా పెరిగితే తట్టుకునే పరిస్థితుల్లో అక్కడ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయలేదు ప్రభుత్వాలు. మనం ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న నగరం టోక్యో అని చెప్పుకుంటూ ఉన్నాం. 3.5 కోట్ల జనాభా ఉన్నా కూడా అక్కడ ప్రజల్లో ఉన్న క్రమశిక్షణ అలాంటిది. అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు అలా ఉంటాయి. 3.5 కోట్ల మంది జనాభా ఒకే చోట నివాసం ఉంటున్నా ఎక్కడా కూడా చెత్త చూద్దామన్నా కనిపించింది. చాక్లెట్ రేపర్ కూడా పిల్లలు చాక్లెట్ తిని రేపర్ని జేబులో పెట్టుకునే సంస్కృతి జపాన్లో ఉంది. మన దేశంలో ప్రజలకి అలాంటి క్రమశిక్షణ లేదు. 3 కోట్ల మంది జనాభా ఉండే ఢిల్లీలో లేదు. 2 కోట్ల జనాభా ఉన్న ముంబైలో లేదు. 1,20,00,000 పైగా జనాభా ఉన్న బెంగళూరు, హైదరాబాదు, చెన్నై నగరాల్లో కూడా ఆ క్రమశిక్షణ లేదు. క్లాస్ అండ్ మాస్ మిక్స్ అయిపోయింది. చదువుకున్నవారు, చదువులేని వాళ్ళు మొత్తం నగరానికి చేరారు. చెత్తా చెదారంతో నింపుతున్నారు. సరే, అంతా ప్రజల్ని తప్పుపట్టడానికి కొనలేదు. ప్రభుత్వాలు మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తున్నాయా అంటే అవసరానికి అనుగుణంగా లేవు. మౌలిక సదుపాయాల మీద ఖర్చు చేస్తూ ఉన్నారు, కానీ డిమాండ్ ఎంత ఉంది, మీరు ఖర్చు చేస్తున్నది ఎంత? హైదరాబాద్లో 46 ఫ్లైఓవర్లు తీసుకొచ్చామని ఒక మాజీ మంత్రి తొడలు కొట్టి మరీ చెప్పాడు. ఫ్లైఓవర్లు ట్రాఫిక్ సమస్యకి పరిష్కారం కాదు. కేవలం ఆ ట్రాఫిక్ సిగ్నల్ దాటడానికి మాత్రమే పనికొస్తాయి. నగరాన్ని విస్తరించండి. కంజెస్టెడ్గా తయారైపోతా ఉంది. 1 చదరపు కిలోమీటర్లో 36,000 మంది జనాభా ఉంటున్నారు అంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉంటున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక మనిషికి కనీసం వర్క్ చేయడానికే 60 చదరపు అడుగులు కావాలి, కానీ నివాసం ఉండడానికి కనీసం 200 చదరపు అడుగులు ప్రతి మనిషికి అవసరం. కానీ హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో సగటున ఒక్కో మనిషికి 50 చదరపు అడుగుల స్థలం కూడా నివాసానికి లేకుండా పోయింది. నగరాన్ని విస్తరించడానికి ఇటీవల కాలంలో ఫ్యూచర్ సిటీ అని ప్రారంభించారు ఇప్పుడిప్పుడే. ఇక రీజనల్ రింగ్ రోడ్డు పేరుతో హైదరాబాద్ నగరానికి దాదాపుగా 80 కిలోమీటర్ల దూరంగా ఒక 12 మున్సిపాలిటీలను కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణ ప్రక్రియలో ఉంది. ఆ రీజనల్ రింగ్ రోడ్డు పూర్తి కావడానికి మరో 16 సంవత్సరాలు గ్యారంటీగా పడుతుంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు గురించి 1994లో 95లో చర్చ మొదలైతే 2005 పనులు ప్రారంభమయ్యాయి. 2015కి ఒక్కొక్కరికి వచ్చింది. అంటే మన దేశంలో ఏదైనా ఒక ప్రాజెక్టు పూర్తి కావాలంటే కనీసం 20 సంవత్సరాలు, మ్యాక్సిమం 60 సంవత్సరాలు. ఇక హైదరాబాదు, బెంగళూరు, పూణే, చెన్నై, ఢిల్లీ నగరాలు నరకాలుగా మారాయి. ఇవి 2 tier సిటీస్కి కలిసి రాబోతా ఉంది. అమరావతి రాజధానికి కానీ, ఇప్పటికే డెవలప్ అయిన విశాఖ నగరానికి కానీ పెద్ద ఎత్తున ఐటీఈఎస్ కంపెనీలు రావడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఉన్నాయి. హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, పూణేలో కానీ, చెన్నైలో కానీ, ఢిల్లీలో కానీ ఏ ఐటీ కంపెనీ కూడా మాకు భూమి కావాలి అని అడిగే పరిస్థితి లేదు. అడిగినా వారు ఇచ్చే పరిస్థితుల్లో లేదు. ఢిల్లీ, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, పూణే నగరాలు నివాసానికి పనికి రాకుండా పోయాయి. ఉద్యోగులు నరకాన్ని చూస్తూ ఉన్నారు. ఉద్యోగానికి వెళ్ళడానికి 3 గంటలు, ఇంటికి రావడానికి 3 గంటలు, వర్షం పడితే ఎన్ని గంటలు పడుతుందో తెలియని పరిస్థితి. అందుకే ఆ నగరాల్లో ఇక అభివృద్ధిని అంటే కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ని తగ్గించి 2 tier సిటీస్ మీద ఫోకస్ పెట్టాలి. ఆ నగరాల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలి, కాదనడం లేదు.
కొత్తగా ఇండస్ట్రీస్ పెట్టేవాళ్ళు కానీ ఐటీ కంపెనీస్ పెట్టేవాళ్ళు కానీ పొలమని బెంగళూరుకి హైదరాబాద్కి పరుగులు తీయడం వల్ల ఉపయోగం లేదు. ఉద్యోగులు నరకం అనుభవిస్తూ ఉన్నారు. 2 టైర్ సిటీస్ మీద ఫోకస్ పెడుతూ ఉన్నారు వాళ్ళు కూడా. ఆయా కంపెనీల సీఈఓలు యజమానులు ఇటీవల కాలంలో వారు ట్వీట్ చేస్తున్న విధానాలు చూస్తే రాబోయే రోజుల్లో విశాఖ నగరానికి అమరావతి లాంటి రాజధానికి మహర్దశ పట్టబోతా ఉంది. అందులో ఎలాంటి అనుమానం లేదు. అమరావతికి కానీ విశాఖపట్నానికి కానీ ఆ నగరాలకు లేని సదుపాయాలు అనేకం ఉన్నాయి. ఇక్కడ ట్రాఫిక్ అసలు లేనే లేదని చెప్పాలి అమరావతిలో. ఇక అమరావతి అంటే కేవలం అమరావతి కోర్ సిటీలోనే ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. విజయవాడ గుంటూరు జాతీయ రహదారికి ఇరువైపులా కావలసినంత భూమి అందుబాటులో ఉంది. ఇక విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారి పక్కన కూడా ఐటీ కంపెనీలకు అనువైన ప్రదేశంగా ఉంది. ఇక విజయవాడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ సమీపంలో ప్రాంతాలు కూడా ఐటీ కంపెనీలకి చాలా అనువైన ప్రదేశాలు. విశాఖలో కూడా కావాల్సినంత ప్రభుత్వ భూమి రూపాయికి ఇవ్వడానికి ప్రభుత్వం కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇప్పటికే విశాఖలో టీసీఎస్, గూగుల్ డేటా సెంటర్, కాగ్నిజెంట్ లాంటి బహుళ జాతి సంస్థలు పెద్ద ఎత్తున విస్తరణ ప్రారంభించాయి. ఒకసారి విశాఖపట్నంలో కార్యకలాపాలు ప్రారంభమైతే బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి ఆయా కంపెనీలు విశాఖపట్నానికి పెద్ద ఎత్తున షిఫ్ట్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. భవిష్యత్ నగరం ఫ్యూచర్ సిటీ అని హైదరాబాద్ సమీపంలో ప్రారంభించిన అసలైన ఫ్యూచర్ సిటీ అమరావతి కాబోతా ఉంది. దీనిపైన ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాలు తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.